మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు ఈ రోజు? కొంచెం మసాలా టైప్ లో ఇస్తున్నాను. అటుకులు. వావ్, మసాలా అటుకులు. మసాలా అటుకులు. కొంచెం మసాలా టేస్ట్ తో కొంచెం ఘాటుగా చాలా బాగుంటుంది. ఓకే, సో అటుకులు మసాలా టచ్ అంటే కొంచెం డిఫరెంట్ యాక్చువల్లీ. మనకి ఎప్పుడు మనం కమ్మగానే చేసుకుంటుంటాం అటుకులు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రాజు గారు రెడీయా? ఓకే. సో మసాలా అటుకులు ఎలా చేసుకోవాలి చూపించేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సింపులే అన్ని ఇంట్లో ఉండేవి. సో మనం తీసుకునే ఆ మసాలాలు కానీ కొన్ని కాంబినేషన్స్ కొంచెం చేంజ్ చేసుకుంటే మనకు ఈ మసాలా టేస్ట్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత వేడయ్యాక మసాలా దినుసులు. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది కదా, ఆ మసాలా దినుసులు వేసాం కాబట్టి మనకు ఆ మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అంటే అటుకులు మనకు కొంచెం చప్పగా ఉంటాయి కదా, మనం ఏ ఫ్లేవర్ చేస్తే సో ఆ ఫ్లేవర్ని ఈజీగా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం వేసుకునే ఆ ఫ్లేవర్స్ని బట్టి ఆ డిష్ కూడా టోటల్గా మారిపోతుంది మనకి. ఓకే, సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. ఈ లోపల అటుకులు కొంచెం నేను వాటర్లో కొంచెం సోక్ చేస్తాను. కానీ ఇలాంటివన్నీ మనకి ఇన్స్టెంట్ గా ఆకలేసినప్పుడు, లేకపోతే ఇన్స్టెంట్ గా ఏదైనా కావాలి ఫుడ్, మనకు చాలా టైం స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుతాయి కదా రాజు గారు. అటుకులు ఎక్కువ టైం తీసుకోవద్దు, జస్ట్ సింపుల్ గా ఇలా పోపు పెట్టేసేసుకొని అటుకులు అలా వేసేసుకొని తిప్పేస్తే సరిపోతుంది. అవును, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటర్లో నానబెట్టేసుకున్న అటుకులు సో ఇప్పుడు ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంతో పాటుగానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసేయాలండి. సో బాగా కలిపేసుకుని కాసేపు కొంచెం కొంచెం అలా ఆ వేడి మీద కొంచెం అటుకులకు బాగా పట్టేస్తుంది ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా. ఓకే, సో కొంచెం అది ఒక 2 minutes టైం పడుతుంది కాస్త అవన్నీ మగ్గడానికి. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మరో బ్యూటీ చిట్కా. న్యాచురల్ పెడిక్యూర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్లు ఉంచుకుని అందులో కొద్దిగా సాల్ట్, షాంపూ యాడ్ చేసుకుని పాదాలు ఒక 10 నిమిషాల పాటు బాగా మునిగేటట్టుగా అందులో ఉంచిన తర్వాత ప్యూమిక్ స్టోన్తో కానీ లేదా బ్రష్తో కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్, మురికి అంతా కూడా పోయి పాదాలు బాగా శుభ్రపడతాయి. దాని తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా, బాడీ లోషన్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే పాదాలు క్లీన్గా తయారవుతాయి. గుమగుమలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటి రాజు గారు, అయిపోయినట్టేనా? మీ మాట కరెక్టే కదా, కొంచెం టచ్ మసాలా టచ్ అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మీరు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నారా? కొంచెం ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం. అవును, సో కొంచెం పొడిలా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే. ఓ పుదీనా కూడా బాగుంటుందా? రెగ్యులర్ గా మనం కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం పుదీనా. అటుకుల్ని ఇలా ఎప్పుడు టేస్ట్ చూసుంటాం కదా, బికాస్ మసాలాలో మనం యూజువలీ అటుకులు ఎప్పుడు మనం సింపుల్ గానే చేసుకుంటూ ఉంటాం. పులిహోర కానీ, పోహా కానీ, ఉప్మా టైప్ లో కానీ. అవును. సో లేదా స్వీట్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం. ఏవి తీసుకున్నా కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి, ఇలా కొంచెం హాట్ గా ఉండవు. బట్ ఇలా కొంచెం స్పైసీ గానీ, మసాలా ఫ్లేవర్ గానీ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. డన్.
పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, మసాలా అటుకులు రెడీ. ఇలాంటివి మాత్రం వేడి వేడిగానే తినాలి రాజు గారు. ఎక్కువసేపు వదిలేస్తే చల్లారిపోతుంది. చల్లారితే కూడా అంత టేస్టీగా కూడా అనిపించదు. కాబట్టి మీరు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేయండి. ఓకే, లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను, బర్డ్ షేప్ లో, అంటే కొంచెం ఫ్లై చేస్తున్నట్టుగా. ఓకే ఓకే, సో ఇది మెయిన్ బాడీ. సో దీంట్లోంచి వింగ్స్ తీస్తున్నా. ఈ రెండింటిని ఇలా పట్టేసి ఒక సైడ్ జిగ్జాగ్ అండి. ఓకే, సో దీంట్లో ఆ వింగ్స్ ఇన్సర్ట్ చేయడానికి స్లిట్ ఇస్తున్నాం ఓకే, రెండు వైపులా. అలాగే ఇక్కడ బీక్లా పెట్టడానికి క్యారెట్, సో కలర్ కూడా కొంచెం మనకి కాంట్రాస్ట్ ఉంటే కార్వింగ్ చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, బాగుంటుందండి. సో చిన్న చిన్నగా అవి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది చూడడానికి. ఓకే, దీన్ని టూత్ పిక్ తో మనం ఇక్కడ ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో వింగ్స్ ఆల్రెడీ స్లిట్ ఇచ్చాం కదండి, సో దాంట్లో పెట్టేసుకోవాలి. ఐ థింక్ ఇది చేసుకుని వాటర్ లో వేసి పెడితే ఆ వింగ్స్ కూడా ఇంకా బాగా ఇదవుతాయేమో కదా. ఇది మటుకు మనం వాటర్ లో పెట్టకూడదండి. ఓకే, జనరలీ మీరు వాటర్ లో పెడితే కొంచెం బాగుంటుందని చెప్పారు కదా, ఈ వెజిటబుల్ కి పెట్టకూడదు. లేదు, ఎనీ రూట్ వెజిటబుల్ వాటర్ లో వేయాలి. సో ఇలాంటి వెజిటబుల్స్ మనం అలాగే డైరెక్ట్ గా పెట్టుకుంటేనే కొంచెం బెండింగ్ వస్తుంది. సో వాటర్ లో వేసాం అనుకోండి స్టిఫ్ గా అయిపోయి ఇది ఇంకా పైకి వచ్చేస్తుంది. అవును, ఓకే 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 రాజు గారు. సో ఇది రెడీ అయిపోయింది. స్టాండ్ బంగాళదుంప మీద కూర్చొని పెడుతున్నాను. సో అది కూడా ఒక రాయిలా ఉంది బంగాళదుంప. న్యాచురల్ గా అంటే పీల్ చేయకుండా ఏం చేయకుండా దాన్ని అలాగే వాడారు కాబట్టి అది కూడా అలా కనిపిస్తోంది. ఓకే, రెడీ. సూపర్ రాజు గారు, థ్యాంక్ యూ. మసాలా అటుకులు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా అటుకులు రెడీ.